పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయ్యి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సార్. సింధు జలాలు బంద్ మెయిన్గా అంటే 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపేసింది. దాంతోపాటు వాఘా అటారీ సరిహద్దు చెక్ పోస్టును కూడా మూసివేశారు. సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధించారు. ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాలు రద్దు చేశారు. భారత్లోని పాక్ హై కమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు లాంటి చాలా కీలకమైన నిర్ణయాల్ని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో తీసుకున్నారు సార్. అండ్ దీంతోపాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చాలా ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు, ధీటుగా బదులు ఇస్తాము అని చెప్పి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ రెస్పాన్స్ ఏ రకంగా ఉండవచ్చు అండ్ మిలిటరీ పద్ధతిలో భారత్ స్పందించే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే మనము ఇట్ ఇస్ నాట్ అండ్ మ్యాటర్ స్పెక్యులేషన్, కానీ మీరు అన్నట్లు రాజ్నాథ్ సింగ్ అన్నట్టు జోర్దార్ తరీకాసే ప్రపంచం చూసే విధంగా మేము జవాబిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం అని క్లియర్గా మాట్లాడారు. ఒకప్పుడు మన డాక్టర్ని ఏమండే అంటే సరిహద్దు దాటద్దు, నువ్వు ఏమన్నా చేయండి, సరిహద్దు లోపలికి వచ్చే తీవ్రవాదులను అటాక్ చేయాలి, సరిహద్దు లోపలికి వచ్చే పాక్ సోల్జర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని అటాక్ చేయాలి. సరిహద్దు దాటి మనం ఎప్పుడు అటాక్ చేయం, ఎందుకంటే అగ్రెషన్ అనేది ఇండియాస్ ఫారెన్ పాలసీ కాదు. సో మనం ఇతర దేశాలపైన ఎప్పుడు కూడా దాడి చేయం. ఇది భారతీయ విదేశాంగ విధాన మౌలిక సూత్రం. ఇది ఈ పార్టీ ఆ పార్టీ కాదు. చాలామంది ఇది పలానా పార్టీ వల్ల టైంలో అయింది అని. అటల్ బిహారీ వాజ్పేయి ఉదాహరణ చెప్తాను. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ఏంటంటే డోంట్ క్రాస్ ద బార్డర్, సరిహద్దు దాటకండి అని వాజ్పేయి ప్రభుత్వం కార్గిల్ యుద్ధ సమయంలో ఇచ్చిన సలహా. సో మన లోపలికి వస్తే మనం అటాక్ చేయాలి, కానీ మనంతటా మనమే వెళ్ళి సరిహద్దు దాటి అటాక్ చేయకూడదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, వాజ్పేయి బీజేపీ ప్రభుత్వం ఉన్నా భారతదేశం అనుసరించిన విధానం. ఎందుకంటే మనము విక్టిమ్గా ప్రపంచానికి ప్రజెంట్ చేస్తున్నాం. మేము తీవ్రవాద బాధిత దేశం, అందులో సీమాంతర ఉగ్రవాద బాధిత దేశం, అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం ఒక వెనం విక్టిమ్ అని మనం చెప్తున్నాం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. మనల్ని అగ్రెసర్గా పాకిస్తాన్ చూపే ప్రయత్నం చేస్తుంది. కాశ్మీర్లో భారతదేశం ఆక్రమించుకున్నదని నేను అసీం అనే స్టేట్మెంట్ కూడా చూడండి. ఇండియన్ అక్యుపేషన్ అంటాడు చూడండి. కాశ్మీర్ ఈజ్ హీరోయిక్ ఫైట్ అగెనెస్ట్ ఇండియన్ అక్యుపేషన్. ఇది పాకిస్తాన్ నరేటివ్. అంటే కాశ్మీర్ను భారత్ ఆక్రమించుకుంది. బెలూచిస్తాన్లో భారతదేశం ఇవాళ బెలూచి తిరుగుబాటు వెనకాల ఉంది. ఇలా మనను అగ్రెసర్గా చూపాలి అన్నది పాకిస్తాన్ విధానం. మనమేమో విక్టిమ్గా ప్రజెంట్ చేసుకుంటే మనను అగ్రెసర్ అంటే మనమే ఆక్రమణదారుగా, బాధిత దేశం కాదు ఇది ఆక్రమణదారు అని చూపెట్టాలన్నది పాకిస్తాన్ లక్ష్యం. అందువల్ల ఇండియాస్ ఫారెన్ పాలసీ, అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీజేపీ అధికారంలో, ఎందుకంటే ఫారెన్ పాలసీకి రవిశంకర్ గారు ఏంటంటే మనం ఎప్పుడు కూడా పార్టిజాన్ అవుట్లుక్లో విదేశాంగ విధానాన్ని చూడకూడదు. దేశ రక్షణ, విదేశాంగ విధానము ఇలాంటి విషయాల్లో దేశమంతా ఒకటే. రాజకీయాలు, మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు ఇవన్నీ మన వేరే గోల. అది ఆ గోల ఉన్నప్పుడు పెట్టుకుందాం, కానీ దేశం పైన దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా దేశమంతా ఐక్యం కావాల్సింది. ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటారు, ఎవరైనా దొంగ వచ్చింది అనుకోండి, అదే సమయంలో భార్య దొంగ కంప్లైంట్ చేస్తుందా, మా ఆయన నన్ను తిరుగుతున్నాడు అని, నా భార్య ఇంట లేదని భర్త అంటాడా, దొంగను మొదలు ఇద్దరు కలిసి అటాక్ చేస్తారు. సో అంతే ఇక్కడ అందువల్ల ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. అందువల్ల ఫారెన్ పాలసీ రీత్యా ఇండియా ఫారెన్ పాలసీ మనము అగ్రెసర్ కాదు, మేము ఆక్రమణదారు కాదు, మేము బాధిత దేశం అనేది ప్రపంచానికి మనం చెప్తూ వచ్చాం. అందుకు అనుగుణంగానే మనం వ్యవహరిస్తూ వచ్చాం. ఈవెన్ మన అణు విధానంలో కూడా నో ఫస్ట్ యూస్, ముందుగా అణ్వాయుధాలు భారతదేశం వాడదు అని. కానీ మా దేశ రక్షణకు వాడాల్సి వస్తే మేము వెనుకాడము, సిద్ధంగా పెట్టుకుంటాం. దీన్ని మన న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటారు. నో ఫస్ట్ యూస్ బట్ వీ విల్ నాట్ అబాండన్ అవర్ రైట్ టు యూస్. ఇది పాకిస్తాన్ అలా కాదు. పాకిస్తాన్ నో ఫస్ట్ యూజ్ అనేది ఏమి లేదు. ఇది కూడా భారతదేశం స్వచ్ఛందంగా తనకు తానుగా
ఏర్పరచుకున్న విధానం, ఎవడో చెప్పితే ఎవడ భయంతో చేసింది కాదు. ఈ ఫారిన్ పాలసీ పొజిషన్ ఎప్పుడు కూడా ఫారిన్ పాలసీ పొజిషన్ కానీ స్ట్రాటజిక్ పొజిషన్స్, వ్యూహాత్మక పొజిషన్స్ కానీ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఇవి స్టాటిక్గా ఉండదు ఎప్పుడు కూడా. సో ఇట్ ఈస్ అ డైనమిక్ సిచ్యువేషన్. ఫారిన్ పాలసీ రెస్పాన్సెస్, స్ట్రాటజిక్ పాలసీ రెస్పాన్సెస్ ఎవాల్వ్ డైనమికల్లీ విత్ ఎవాల్వింగ్ సిచ్యువేషన్. ఒకే రకంగా 20 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద ఉన్నట్టు ఉండదు కదా. పరిస్థితులు, సవాళ్ళు మారుతాయి. ప్రపంచ జియో పొలిటిక్స్ అంటారు, రాజకీయ భౌగోళిక పరిస్థితులు ప్రపంచంలో మారుతూ ఉంటాయి. సో ఈ మారుతున్న జియో పాలిటిక్స్కి అనుగుణంగా భారతదేశమే కాదు ఏ దేశమైనా తన విదేశాంగ వ్యూహాత్మక విధానాలకు మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. పుల్వామా దాడి తర్వాత ఇది ఒక కీలక మార్పు భారతదేశం చేసింది. నేను ఇక్కడ వాడుతున్నాను భారతదేశం అని, ఎందుకంటే ఇది ఓరు చేశారు ఇంకోరు వ్యతిరేకించారని ఎప్పుడు ఉండకూడదు. ఇట్స్ అవర్ కంట్రీ. భారతదేశం ఈ ఫారిన్ పాలసీ పొజిషన్ ఇప్పటిదాకా చెప్పిన మేము విక్టిమ్ మాత్రమే, మేము అగ్రెసర్ కాదు అని వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా మనం తీసుకున్న స్టాండ్ అదే. కార్గిల్ వార్ సమయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నాం. సో ఈ స్టాండ్ నుంచి మార్పు చేసాం. పుల్వామా అటాక్ తర్వాత చేసి 2 రకాల దాడులు జరిగాయి. ఒకటి సర్జికల్ స్ట్రైక్స్, రెండవది బాలాకోట్ స్ట్రైక్స్ను నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. రెండింటికి పేర్లు కూడా వేరే, చాలామంది 2 ఒకటే అనుకుంటారు. సర్జికల్ స్ట్రైక్స్ అని మొదటి దానికన్నాం, తర్వాత నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ మొదటిసారే భారతదేశం జరిపింది అని భారతీయ జనతా పార్టీ చెప్తూ ఉంటుంది. లేదు, ఇలాంటివి గతంలో కూడా జరిగాయి, కానీ అప్పటి ప్రభుత్వాలు దీన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు. ఇది రక్షణకు సంబంధించిన అంశం కనుక దీన్ని నిగూఢంగా ఉంచారు అన్నది ప్రతిపక్షాలు వాదించాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాదించింది. అండ్ ఈవెన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా డివైడెడ్. సో బీజేపీ అనుకూల మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమో మోడీ కనుక చేయగలిగాడు, వేరేటోడు ఎవరైతే సర్జికల్ స్ట్రైక్ చేస్తారో అంత ధైర్యం ఉందా, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు లొంగిపోయారని బీజేపీ అనుకూలురు అన్నారు. సో బీజేపీని అనుకూలు కాని ఇతర ఎక్స్పర్ట్స్, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ ఇది రొటీన్గా జరుగుతూ ఉంటాయి అడపాదడప, కానీ దీన్ని పబ్లిసిటీకి వాడుకోరు అన్నారు. సో సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు అంటారు దీన్ని? ఎందుకంటే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన జరిగినాయి. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకే అంటాం. పీఓకేను మనము భారతదేశ భూభాగంగానే భావిస్తాం. సో భారతదేశ భూభాగంగా భావించిన దానిపైన మనము ఒక దాడి జరపాలంటే మనం ఎవడ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఉదాహరణకు మనకు పక్కింటి వాడికి మనకు కొంత ప్లాట్లో మనదని మనం అంటాం, వాళ్ళదంటారు. మనం అక్కడ ఏమైనా చెట్లు నాటాలి అంటే మనదని అనుకున్నప్పుడు మనం చెట్లు నాటడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోం కదా. వివాదాస్పదం అని మన పక్కవాడు అన్నా కూడా మనం పట్టించుకోం, అందుకని మన దృష్టిలో అది వివాదం కాదు, మన దృష్టిలో అది మనదే. సో అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగిన దాడిని సర్జికల్ స్ట్రైక్ అన్నారు. దాన్ని మనం ప్రపంచంలో ఏ దేశానికి చెప్పలేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ చాయిస్. మన దేశ భూభాగంలో మనం ఏమైనా చేస్తాం. సో అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, ఎల్ఓసి సరిహద్దు కాదు, చాలామందికి తెలియదు. ఎల్ఓసి ఏంటంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఏ బలగాలు ఏ పొజిషన్లో ఉన్నది అది ఎల్ఓసి. బార్డర్ అనే ఎల్ఓసి అంటే ఇక గిల్గిట్ బల్తిస్తాన్ మనకి కావని ఒప్పుకోవడమే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అందువల్ల ఎల్ఓసిని దాటి మనము సర్జికల్ స్ట్రైక్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిపాం. అందువల్ల అది సవరిన్ ల్యాండ్, మన దేశ భూభాగంగా మనం భావిస్తాం కనుక మన దేశ భూభాగంలో మనం దాడి చేసుకుంటాం, మనం ఏమైనా చేసుకుంటాం. ఇక బాలాకోట్ విషయం అది కాదు. బాలాకోట్ అది ఐ థింక్ అది కరెక్ట్గా ప్లేస్ గుర్తులేదు, టు ద బెస్ట్ ఆఫ్ మై మెమరీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనుకుంటారు, బట్ ఒక వెరిఫై చేయాలి. బట్ డెఫినెట్గా డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాటి పాకిస్తాన్ లోపల ఇది ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని గుర్తున్నది, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ బాలాకోట్ ఎక్కడ ఉందో చూద్దాం, వెరిఫై చేద్దాం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇట్ ఈస్ డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ లోపల ఇది. సో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మనం అటాక్ చేశాం. సాధారణంగా ఇంటర్నేషనల్ బార్డర్ అంటే ఎల్ఓసియే కాదు, అసలు వివాదము లేని సరిహద్దు కూడా దాటేశాం. ఎల్ఓసి అంటే వివాదం, అక్కడ మనం దాన్ని సరిహద్దనం, అది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటాం.
కానీ అసలు పాకిస్తాన్ భూభాగంగా మనం అంగీకరిస్తున్న ప్రాంతంలోకి వెళ్ళి కూడా అటాక్ చేసాం. మనం కూడా అంగీకరిస్తాం అది పాకిస్తాన్ భూభాగమే అని. అక్కడ అటాక్ చేసినప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, మరి ఇది ఇంటర్నేషనల్ చార్టర్కు విరుద్ధం కాదా, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం కాదా అని. అప్పుడు ఇండియా క్లియర్గా చెప్పింది ఏంటంటే యుఎన్ చార్టర్లో ఒక ప్రొవిజన్ ఉంది, ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు. అంటే మన పైన దాడి జరుగుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆ దాడిని నివారించడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ప్రిసిషన్ లిమిటెడ్ మిలిటరీ ఆపరేషన్ యుఎన్ చార్టర్ అనుమతిస్తుంది. దీన్నే ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటారు, రైట్ టు ప్రీఎంప్టివ్ స్ట్రైక్. So Balakot is located in the Khyber Pakhtunkhwa province of Pakistan. అదే నాకు గుర్తుంది కరెక్ట్ అయితే. సో ఇక్కడ మీకు ఇది కరెక్ట్గా మనకు భారతదేశము ఈ దాడి జరిపినప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఇది యుఎన్ చార్టర్కు లోబడి జరిపాం, రైట్ టు ప్రీఎంప్టివ్ స్ట్రైక్ మాకు ఉంది కనుక జరిపామని. మీరు జరిపితే బాలాకోట్లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఈవెన్ పాకిస్తాన్ సివిలియన్లను మనం ముట్టుకోలే, పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా టచ్ చేయలే. సాధారణంగా యుద్ధంలో జరిగితే మిలిటరీ అటాక్ అవుతుంది, ఈవెన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అటాక్ అవుతుంది. కానీ మనం మిలిటరీని అటాక్ చేయలే, సివిల్ అటాక్. అందుకే దీన్ని నాన్ మిలిటరీ అన్నాం, ప్రీఎంప్టివ్ నాన్ మిలిటరీ. ప్రీఎంప్టివ్ అన్న పదం ఎడికలు వచ్చిందంటే యుఎన్ చార్టర్ నుంచి వచ్చింది. నాన్ మిలిటరీ ఎందుకు అన్నాము అంటే మనం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్ని అటాక్ చేయలే. మనం ఎక్కడ అటాక్ చేసాం, బాలాకోట్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపును డైరెక్ట్గా అటాక్ చేసాం. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నేరుగా వెళ్ళి పాకిస్తాన్ తీవ్రవాదులు శిక్షణ పొందుతున్న ప్లేస్కి మీద ప్రిసిషన్ అటాక్ చేసి వెనక్కి వచ్చాం. అందుకే పాకిస్తాన్కు ఏం చెప్పుకోవాలో తోచక, ఫేస్ సేవ్ లేక అసలు అది ఏమీ జరగలేదు, ఏవో కొన్ని చెట్లు కాలిపోయినాయని కథలు చెప్పారు. సో కానీ ఎందుకంటే దే హ్యావ్ నథింగ్ టు ఆన్సర్. అది కూడా మనం వరల్డ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ విశ్వాసాన్ని పొంది అటాక్ చేసాం. అంటే ఇది డిప్లొమాటిక్ ఛానల్లో చెప్పాల్సిన వాళ్ళకి చెప్తాం, ఇది అంటే మేము ఈ అటాక్ చేయబోతున్నామని. అది ఇంటర్నేషనల్ డిప్లొమసీలో ఒక రూల్. అది మన 98లో 74లో అణు విస్ఫోటనాలు, న్యూక్లియర్ టెస్టులు జరిపినా కూడా అమెరికాకు చెప్పాము, ఈవెన్ పాకిస్తాన్ కూడా చెప్తాం. ఎందుకంటే మనం ఇదేది మేము అగ్రెసివ్ మీ పైన అటాక్ చేసడానికి ఈ బాంబు తయారు చేయడం లేదు కదా, మా దేశ రక్షణకు తయారు చేస్తున్నాం. అందువల్ల ఈ దాడి బాలాకోట్ స్ట్రైక్ను ప్రపంచంలో డిప్లొమాటిక్ ఛానల్లో చెప్పాల్సిన వారికి, పీపుల్ హూ మ్యాటర్, వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో మేము ఇది చేస్తున్నాం, ఇది లిమిటెడ్ ప్రిసిషన్ ఆపరేషన్ చెప్పి జరిపాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు, దీనితో మొదటిసారిగా ఇండియాస్ ఫారెన్ పాలసీ డాక్ట్రిన్ అంటారు, అంటే విదేశాంగ విధాన సిద్ధాంతంలో మొదటిసారి ఈ మార్పు వచ్చింది అని నేను ఇంతకుముందు చెప్పాను. వాజ్పేయి హయాంలో కూడా కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యాలకు భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఇచ్చిన ఆదేశం సరిహద్దు దాటకండి అని. మీరు కావాలంటే వెరిఫై చేయండి కార్గిల్ యుద్ధం ఆనాటి వార్తలు. మనం ఎన్నడూ సరిహద్దు దాటి ఎవరిని అటాక్ చేయలేదు. సో ఈ డాక్ట్రిన్ కాస్త మారింది. అంటే ఈ డాక్ట్రిన్ మారి ప్రీఎంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్కు ఇప్పుడు ఇండియా సిద్ధపడింది. ఇది మొదటిగా వచ్చిన మార్పు. సో దీన్ని ఈవెన్ న్యూక్లియర్ డాక్ట్రిన్కి కూడా మార్పులు చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అంటే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్, స్వచ్ఛందంగా మేము అణ్వాయుధాలను ముందుగా వాడము అని ప్రకటించాం. ఇప్పుడు మాపై అణుదాడి జరిగే ప్రమాదం ఉంటే మరి వాడటానికి ఆలోచిస్తామా అనే చర్చ నడుస్తున్నది న్యూక్లియర్ డాక్ట్రిన్ విషయంలో కూడా. అంటే ఈ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ యొక్క ఎక్స్టెన్షన్ అది, ఇంకా అది స్టిల్ నాట్ ఏ కన్ఫర్మ్ పొజిషన్. సో అందువల్ల ఈ మారిన విదేశాంగ విధాన వ్యూహంలో చూసుకున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతీకారం తీర్చుకుంటాం ఒకటి. రెండు, అందరూ ఆశ్చర్యపడేలా జోర్దార్ తరీకా సే హమ్ జవాబ్ దెంగే అన్నాడు. సో రాజ్నాథ్ సింగ్ అన్న మాటలు దేశ రక్షణ మంత్రి హోదాలో చెప్తున్నాడు. సో అందువల్ల ఖచ్చితంగా మోస్ట్ ప్రాబబ్లీ మోడీ ప్రభుత్వం విల్ యాక్ట్. అది ఎప్పుడు యాక్ట్ చేస్తుంది, టైమింగ్ ఏంటి, ఏ రూపంలో యాక్ట్ చేస్తుంది, ఏ పద్ధతిలో యాక్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం తెలిస్తే శత్రువులకు అది బయటకు వస్తుంది కదా, మీడియాలో వస్తే పలానా చోట పలానా రోజు అటాక్ చేస్తామని చెప్పుకుంటామా. సో వీ షుడ్ లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మన దేశ ప్రజలు ఎన్నుకున్న భారత ప్రభుత్వానికి వదిలివేయాలి. దిస్ నాట్ ఎ పొలిటికల్ క్వశ్చన్. మనం స్పెక్యులేట్ చేస్తానికి
లేదు ఇప్పుడు అటాక్ చేయాలి, అప్పుడు అటాక్ చేయాలి, బాంబులు వేయాలి, వాన్ లేపాలి, వీళ్ళు. దిస్ నాట్ ద టైం. ఇది ఇలాంటి విషయాలపైన వీ షుడ్ గివ్ అవర్ ఫుల్ సపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వానికి మనం అండగా ఉండడం తప్ప మనం నిర్ణయించేది టీవీ ఛానల్లో కూర్చొని విశ్లేషకులు నిర్ణయించే స్పందన కాదు. ఇది మన స్థాయికి కాదు అది. సో అందువల్ల ఎక్కడైనా ఏ విధానమైన దేశ ప్రజలకు నష్టం కలిగిస్తుందన్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సిన సమయం వస్తే ప్రశ్నిస్తామేమో. కానీ ఇది సమయము కాదు, సందర్భము కాదు. మనం ప్రశ్నించడం అనేది మన ప్రభుత్వ రిజాల్వ్ను బలహీనపరచకూడదు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ ఆల్ ఇండియన్స్ టు యునైట్ బిహైండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దేశ ప్రధాని నాయకత్వంలో, దేశ ప్రభుత్వ నాయకత్వంలో ప్రజలందరూ ఐక్యంగా స్పందించమని కోరాలి. ఎందుకంటే ఏ రీతిలో స్పందించాలి, ఎప్పుడు స్పందించాలి, ఇవన్నీ మనకి ఇన్పుట్స్ ఉండవు. వీ కెనాట్ జడ్జ్. ఇది పొలిటికల్ జడ్జ్మెంట్ కాదు కదా. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్, సెన్సిటివ్, స్ట్రాటజిక్ జడ్జ్మెంట్. ఆ వ్యూహాత్మకమైన జడ్జ్మెంట్ను ఆ సంబంధిత పాలసీ ఎక్స్పర్ట్స్కు, వాళ్ళకు పొలిటికల్ డైరెక్షన్ ఇచ్చే ప్రభుత్వానికి మాత్రమే వదిలేయాలి.